ఇక వరంగల్ హన్మకొండ జిల్లాలోని అయితే ఇటు మోంతా తుఫాన్ ఎఫెక్ట్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. మోంతా తుఫాన్కి అయితే మొత్తం వరంగల్ కాక వికలమైంది. ప్రస్తుతం వరంగల్ నగరం మొత్తం కూడా వరదమయమైపోయింది. మనం చూడొచ్చు, ప్రస్తుతం మనం ఇక్కడ భద్రకాళి టూమ్ దగ్గర ఉన్నాము. ఈ భద్రకాళి మత్తడి మొత్తం వాటర్ అంతా కూడా ఈ కాలనీల మీ నుంచి కూడా ఇటు బయటకు వస్తున్న పడితే వరద కూడా తీవ్ర ఉధృతంగా ఉండటంతో మొత్తం కాలనీలో ఉన్న ప్రజలు ఎవరు కూడా బయటికి రాలేని పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు, ఉధృతంగా వరద నీరు ప్రవహించడంతో ఇక్కడ కాలనీ వాసులందరూ బయటికి రాలేని పరిస్థితి. మొత్తం ఈ కాలనీలో ఉన్న ప్రజలందరూ కూడా ఇటు వారికి కావాల్సిన నిత్యావసరాలు అందించడానికి హన్మకొండ పోలీసులు అయితే ఇటు జేసీబీ ద్వారా ఈ వరదలో ఉన్న ప్రజలను అయితే కలుస్తున్న పరిస్థితి. మొత్తం వరదలో చిక్కుకున్న వారికి కావాల్సిన నిత్యావసరాలైన మంచినీరుతో పాటు ఇటు బ్రేక్ఫాస్ట్ కూడా ఇస్తున్న పరిస్థితి. మనతో హన్మకొండ సీఏ గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. సార్ ప్రస్తుతం ఇక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది, పోలీసులు ఎలాంటి సహాయక చర్యలు చేస్తున్నారు? ఇక్కడ రాయపూర్లో ఇక్కడ పక్కనే భద్రకాళి మత్తడి దీని ద్వారా మనకు ఈ వరద ఉధృతి అనేది ఉధృతంగా ఉన్నది. ఇప్పటికి కూడా ఇంకా మనకు వరద ఉధృతి అనేది పెరుగుతూనే ఉన్నది. సో మేము ఇక్కడికి వచ్చి ఎవరైతే ప్రజలు బయటికి వచ్చి పొద్దున్న నుంచి వాళ్ళు టిఫిన్ వాటర్ కూడా ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. సో దానికంటే మేము ఈ వాటర్ బాటిల్ మరియు టిఫిన్స్ కూడా అరేంజ్ చేయడం జరిగినది. అంతేకాకుండా ఇక్కడ స్థానిక ప్రజలతో ఏం తెలిసిందంటే ఇక్కడ పక్క పంటి కూడా ఇంకా పబ్లిక్ కొద్దిగా సహాయం గురించి ఎదురు చూస్తున్నారని తెలిసింది. ఒక 1 అవర్లో ఆల్రెడీ మేము ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాము. ఆ ఫుడ్ కూడా మేము వాళ్ళకి అందజేసేటట్టు చర్యలు తీసుకుంటున్నాం. సార్ మీరు ఉదయం నుంచి కూడా ఇటు రెస్క్యూ చేస్తున్నారు, ఒక పక్క వారికి కావాల్సిన నిత్యావసరాలను కూడా అందిస్తున్న పరిస్థితి. ఓవరాల్గా మొత్తం ఎన్ని కాలనీల వ్యాప్తంగా మీరు ఈరోజు ఉదయం నుంచి కూడా రెస్క్యూలో పాల్గొన్నారు సార్? ఇప్పుడు చూశారు, ఇంతకుముందు మేము రాయపూర్లో ఒక పేషెంట్స్ ఎవరైతే బెడ్ రిడన్ ఉన్నారో 2 పిల్లలు మరియు 2 బెడ్ రిడన్ వాళ్ళందరినీ స్ట్రెచ్చర్ మీద ఎస్డిఆర్ఎఫ్ సహాయంతో వాళ్ళను సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. కొందరు అయితే ఒక 50 మంది వరకు వాళ్ళను బంధువులను వాళ్ళ ఇంటికి చేర్పించడం జరిగినది. అదేవిధంగా కాకతీయ కాలనీ, రాయపూర, ఒక దిక్కు మనకు కాపువాడ, ఈ ఏరియాలో మెయిన్గా మనకు వరద ఉధృతితో ప్రజలు బాగా నానా అవస్థలు పడుతున్నారు. మేము ప్రజలకు ఒకటే చెప్తున్నాము, మీకు ఎటువంటి ఇబ్బంది అవసరం లేదు, మేము పోలీసు వాళ్ళము అనేక చర్యలు తీసుకుంటున్నాము. మా సిపి సారు ఒకటే చెప్పినాడు, ఎవరికి ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్కరికి పోలీసు సహాయం అందేలా చూడాలని చెప్పారు. అదేవిధంగా మేము వరద ఉధృతి ఉన్న ప్రతి కాలనీకి వెళ్ళి వారికి ఏం కావాలో అది కంపల్సరీ అందించేటట్టు చూస్తున్నాం. పోలీసులు అయితే కూడా ఉదయం నుంచి కూడా ప్రజల వద్దకు వెళ్తున్నారు, కాలనీలు ముంపు ప్రాంతాల ప్రజల దగ్గరికి వెళ్ళి వారికి సాయం అందిస్తున్నారు. సార్ చెప్పండి, మీరు అసలు ఈ ప్రాంతంలో ప్రస్తుతం ఎలాంటి పరిస్థితి ఉంది, ప్రజలు ఎలాంటి ఇబ్బంది పడుతున్నారు? మార్నింగ్ నుంచి మొత్తం ఫ్లో కొంచెం తక్కువనే ఉన్నది, మళ్ళీ తర్వాత కొంచెం ఉద్రిక్తత అనేది పెరిగింది. చాలా వరకు మేము బయటికి రావాల్సిన పరిస్థితి కూడా లేదు. అసలు ఇంట్లో నుంచి బయట అడుగు పెడదామంటే కొంచెం మా ఇంట్లో వరకు కూడా వాటర్ వచ్చి కొంచెం ఇబ్బంది ఉన్నది. చిన్నపిల్లలకు బయటికి తీసుకుపోవాలని పోలీసు వాళ్ళు కూడా సహాయం మాకు బాగానే చేస్తున్నారు. మార్నింగ్ నుంచి మేము బయటికి రాలేకపోతున్నాం, ఈ డ్యూటీ కూడా వెళ్ళలేకపోతున్నాం. అంటే మనకి నిన్న రాత్రి నుంచి కూడా ఇదే పరిస్థితి ఉందా? మోకాళ్ళ లోతు నీరు కాలనీలో ఈ విధంగా ఉందా? ఎర్లీ మార్నింగ్ 3 o'clock నేను లేచి బయటకు వచ్చిన సార్. బయటకు వచ్చినప్పుడు నార్మల్గా ఉండే, ఫ్లో అనేది నార్మల్గా ఉండే. ఇప్పుడు పోతుంటే వాటర్ ఫ్లో ఎక్కువ అవుతుంది, వర్షం తగ్గింది, అయినా కూడా వాటర్ ఫ్లో అనేది తగ్గట్లేదు. కొంచెం ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏంది మరి, ఇవి ఎటు మళ్లించాలి అనేది ప్రభుత్వం కొంచెం చర్యలు తీసుకుంటే బాగుంటుంది. ఈ సమస్యకి పులి స్టాప్ పెట్టాలంటే ఏంటి? ప్రతి వర్షాకాలం ఇదే పరిస్థితి, అసలు దీనికి ఎలాంటి సొల్యూషన్ అయితే ఈ ప్రాబ్లం ఉండదు అనుకుంటున్నారు? వర్షం వచ్చిన ప్రతిసారి మా సైడ్ అయితే కాపువాడ సైడ్ మత్తడి వచ్చిందంటే జనాలది ఇదే పరిస్థితి సార్. ఈ ముంపు ప్రాంతంలో ప్రతి ఒక్క చర్యలు తీసుకోవాలి, అండర్ గ్రౌండ్ అనేది నిర్మించాలి. ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకొని కొంచెం నిర్మిస్తే బాగుంటుందని మా ఒపీనియన్. మునిగి మొత్తం ఆగం అవుతున్నాయి, రాత్రి నుంచి జనం అంతా దండలాడుతున్నారు, బండ్లన్నీ ఆగం అవుతున్నాయి, చిన్న పిల్లలు మొత్తం చాలా మంది ఆగం అవుతారు సార్. ఇక్కడ చాలా సేపటి నుంచి రాత్రి నుంచి అదే తలకాయ నొప్పి, దారికి బాగా ఇబ్బంది అవుతుంది ఇక్కడ జనానికి. అసలు ఏంటి ఈ వరద ఇప్పుడు ఈ మోంతా తుఫాన్ వల్లనే అంటారా? ప్రతి వర్షాకాలం ఇలాంటి ప్రాబ్లమేనా? ప్రతి వర్షాకాలం ఇదే ఇబ్బంది పడుతున్నాం. ప్రతి వర్షాకాలం పెద్దగా ఇదే వరద అన్నట్టు. పెద్ద వర్షాలు పడేటప్పుడు మాత్రం ఇదే ఫౌండేషన్గా మాకు ఇబ్బంది అవుతుంది. కాలనీలో ప్రజల పరిస్థితి అయితే చాలా దయనీయంగా ఉందని చెప్పుకోవచ్చు. మొత్తం గత రాత్రి నుంచి కూడా ఒక పక్క ఇళ్లలో కరెంటు లేని పరిస్థితి, ఇంకో పక్క చిన్నపిల్లలు వృద్ధులు వేసుకొని హరికోస పడుతున్నాము. ఒక పక్క మోంతా తుఫాన్ అనేది వరంగల్ని అయితే అతలకుతలం చేసింది. రాత్రి నుంచి కూడా తిందామన్నా కూడా ఏమి తినలేని పరిస్థితి ఉంది. మొత్తం ఉదయం నుంచే కొంత పోలీస్ అధికారులు అయితే సహాయక చర్యలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇటు కావాల్సిన త్రాగునీరును, కావాల్సిన బ్రేక్ఫాస్ట్ కూడా అందిస్తున్నారు. మధ్యాహ్నానికి లంచ్ కూడా
ప్రిపేర్ చేస్తున్నాము. ఈ కాలనీలో ఉన్న ప్రజలందరూ కూడా లంచ్ కూడా అందే విధంగా చేస్తామని హన్మకొండ పోలీసులు చెప్తున్నారు. అంతేకాదు ఒక ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా ఎక్కడికక్కడికి ఎక్కడైతే వారి అవసరం ఉంటుందో అక్కడికి వెళ్ళి ఒక రెస్క్యూ టీం అయితే పాల్గొంటున్నారు. అత్యవసరం అనుకున్న వారికి మెడికల్ ఎమర్జెన్సీ ఉందంటే వారిని ఇమీడియట్లీ లిఫ్ట్ చేసి వారికి మెడికల్ ఎమర్జెన్సీ సహాయం అందించే విధంగా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి. కొంతమందికి అయితే పునరావాస కేంద్రాలకు కూడా తరలించి వారికి పునరావాస ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు వరంగల్, హన్మకొండ, జనగామ, మహబూబాబాద్ పరిస్థితి ఈ విధంగానే ఉంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అయితే అప్రమత్తమైంది. ముఖ్యంగా గ్రామాల్లో అయితే ఇటు రైతులు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరి పొలాలు మొత్తం కూడా నేల రాలిపోయాయి. పంట చేతికొచ్చే టైంలో మా పంట మొత్తం కూడా నీళ్ల పాలైపోయిందని చెప్పేసి ఆవేదనతో కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి మోంతా తుఫాను ఉమ్మడి వరంగల్ జిల్లానైతే అతలాకుతలం చేసింది. కెమెరా పర్సన్ శివకుమార్తో చంద్రశేఖర్, రాజ్ న్యూస్, వరంగల్.